హిమవత్ పర్వతంపై నివసిస్తున్న సమయంలో భీముడు జంతువులని వేటాడుతున్నప్పుడు ఒక భారీ పాము భీముడిని పట్టుకొని తినబోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మరాజు ఆ పాముతో, సర్పరాజా, నేను పాండురాజు పుత్రుడని, నా పేరు ధర్మరాజు. నీవు నా తమ్ముడిని కేవలం ఆహారం కొరకు పట్టుకుంటే అతడిని విడిచిపెట్టు. నేను నీకు తగినంత మృగమాంసం సమకూరుస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ పాము, నేను నహుషుడు అనే మహారాజుని. నేను కూడా నీ వంశంలో పుట్టినవాడిని. నేను ఇంద్రుడితో సమానుడిని. ఐశ్వర్య గర్వంతో, వివేకం లేక సప్త ఋషులతో పల్లకి మోయించుకున్నాను. ప్రత్యేకంగా అగస్త్యుడిని అవమానించాను. అందుకే ఆ ఋషి నన్ను పాముగా పడి ఉండమని శపించాడు. నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారో వారి వలన శాప విముక్తి కలుగుతుంది అని ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఆ సమాధానాలు చెప్పే మహానుభావుని కోసం నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముడిని విడిపించుకో అని చెప్పాడు నహుషుడు. ధర్మరాజు సరే అన్నాడు. అప్పుడు నహుషుడు, ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు? అతడు తెలుసుకోదగిన విషయమేమిటి అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలైన గుణములు కలిగినవాడు బ్రాహ్మణుడు. సుఖము దుఃఖముల ఎడల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోదగిన ఉత్తమ విద్య అని చెప్పాడు. రెండవ ప్రశ్నగా, నువ్వు చెప్పిన గుణాల్లో ఏ గుణాలైనా శూద్రునిలో కనిపిస్తే అతడు బ్రాహ్మణుడు అని పిలువబడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు హీనులు అనే వివేకం అపార్థం కాదా అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, నేను చెప్పిన గుణాలన్నీ కలిగిన శూద్రుడు ఉత్తమమైన బ్రాహ్మణుడు కాగలడు. అలాగే ఈ గుణాలు లేని బ్రాహ్మణుడు శూద్రుడిగా పిలువబడతాడు అని చెప్పాడు.